పెన్షన్ ఇస్తామని గ్యారెంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. నేను ఈరోజు 100 రోజులు పోయి ఈరోజు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున, వృద్ధుల తరఫున, వితంతువుల తరఫున, దివ్యాంగుల తరఫున, పీడీ వర్కర్స్ తరఫున, గీత కార్మికుల తరఫున, నేత కార్మికుల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా మనం వస్తుంది. అదే కాకుండా ఈరోజు మరి అనేక రకాల ఆటో డ్రైవర్లు వాళ్ళకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, ఉపాధి కోల్పోతా ఉన్నారు, అప్పుల పాలవుతున్నారు, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఆటో డ్రైవర్లు ఉంటే ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక ఈరోజు ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని మనం వేస్తుంది. అంతేకాకుండా ఈరోజు బీసీలకు సంబంధించి 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీల కోసం కేటాయించి బీసీల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, సంవత్సరం పూర్తయిపోయింది కదా, 1,00,000 కోట్లలో 20,000 కోట్లు ఈ సంవత్సరం రావాలి కదా బీసీ సామాజిక వర్గాలకు. ఎందుకు బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సినటువంటి 20,000 కోట్లు కేటాయించలేదో ముఖ్యమంత్రి గారు చెప్తారని అడుగుతాము. మేము పోరాటం చేశాము కాబట్టి ఈరోజు మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను దృష్టి పెట్టుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. కానీ ఈరోజు మనం ఫ్రంట్ పేజీలో అన్ని పత్రికల్లో జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. 2 ఫేజెస్ గా ఈ యొక్క ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతుంది, కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి మరి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే యువతకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, విద్యా భరోసా పేరు మీద విద్యార్థులందరికీ 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని, విద్యా భరోసా కార్డులు పంపిణీ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉండిందో ఫీజు రియంబర్స్మెంట్ కూడా సుమారు 7,000 కోట్ల వరకు ఉంటుంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం. ఇటీవల అనేకమైనటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా, విద్యా సంస్థలు సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు, ఆవేదనకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరు తిరిగినవి తప్ప ఫీజుల రియంబర్స్మెంట్ కారణంగా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు నిర్ణయించి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ పోరాటకు जो भी आप उगाओगे MSP से 500 रुपए प्रति क्विंटल ज्यादा आपको मिलेगा तेलंगाना में. 500 ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలపైన ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తుంది. అంతేకాదు ఈ యొక్క 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం కావచ్చు, లేక అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ టీఆర్ఎస్ ఏదైతే అమలు చేస్తుందో అదే చట్టాన్ని ఈరోజు తీసుకొస్తారు. అంతేకాకుండా కొంతమందికి మాత్రమే ఆయకం జరిగింది. అదే కాకుండా రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం 1 ఎకరానికి
ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000. కానీ రైతు భరోసా రాలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు క్రమం తప్పకుండా ఈరోజు పసుపు, ఎర్రజొన్న, చెరకు, జొన్నలు ఈ యొక్క 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. సంవత్సరం పూర్తయిపోయింది. ఇస్తారా? ఇవ్వరా? మరి కొరిలాగానే వీటి కూడా కొరిలు పెడతారా? రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నదనే విషయాన్ని రైతాంగం తరఫున ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నామని మనం చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ